వాహనం నడపడం చాలా మంది చేస్తారు, కానీ అంబులెన్స్ ని చాకచక్యంగా పరిగెత్తించడం వేరు. అలాంటిది ఓ మహిళ మాత్రం ఆ పనిని ఛాలెంజ్ గా తీసుకున్నారు. పురుషులతో పోటీ పడుతూ అంబులెన్స్ నడిపేస్తున్నారు. ట్రాఫిక్ చక్ర వ్యూహాలను అవలీలగా ఛేదిస్తున్నారు. రోగులను వేగంగా ఆసుపత్రికి చేర్చుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆపదలో ఉన్న ప్రాణాన్ని కాపాడాలంటే కాలంతో పోటీ పడాలి. ట్రాఫిక్ పద్మవ్యూహంలో సైరన్ మోగిస్తూ మృత్యువుతో పోరాడే బాధితుణ్ణి ఆసుపత్రికి తీసుకురావడం పెద్ద యుద్ధమనే చెప్పాలి. అలాంటి యుద్ధాన్ని ఆమె రోజూ చేస్తూనే ఉన్నారు. సాధారణంగా అంబులెన్స్ డ్రైవర్లుగా పురుషులే కనిపిస్తారు. కానీ ఆ అపోహను మన్నెం కల్పన చెరిపేశారు. ఆమె చేతిలో స్టీరింగ్ పడితే మృత్యువు కూడా పరారు కావాల్సిందే. కల్పనదే ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు వ్యవసాయ కుటుంబం. బిఏ చదివిన ఈమె ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేసేవారు. డ్రైవింగ్ మీద ఆసక్తితో కారు నడపడం నేర్చుకున్నారు. కోవిడ్ సమయంలో అందరూ ఇబ్బందులు పడ్డం చూసే తన వంతుగా ఏదైనా సాయం చేయాలి అనుకున్నారామె. కారులో ఆక్సిజన్ సిలిండర్లు పెట్టుకుని రోగుల్ని ఆసుపత్రులకు చేర్చడం వంటివి చేశారు. ఆమె డ్రైవింగ్ చేస్తున్న తీరు గమనించిన ఓ వ్యక్తి ఆర్టీసీలో డ్రైవర్ పోస్టుకు ప్రయత్నించమని సలహా ఇచ్చారు. అదే కల్పన జీవితాన్ని మలుపు తిప్పింది. ఆ సలహా అనుసరిస్తూ విజయవాడ విద్యాధరపురం ఆర్టీసీ డిపోలో శిక్షణలో చేరారు. భారీ వాహనాలు నడపడానికి శిక్షణ పొందడానికి ఓ మహిళ రావడం అదే తొలిసారి. కల్పన ఆసక్తిని గమనించిన శిక్షకులు ఆమెను ప్రోత్సహించారు. 45 రోజుల పాటు శిక్షణ ఇచ్చి హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అందించారు. తరువాతి కాలంలో కల్పన గన్నవరం ఆర్టీసీ డిపో పార్కింగ్లో తాత్కాలిక విధుల్లో చేరారు. అక్కడ పనిచేస్తున్న సమయంలోనే విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో అంబులెన్స్ డ్రైవర్లు కావాలంటూ వచ్చిన ప్రకటన చూసి దరఖాస్తు చేశారు. ఆపై 2023లో ఒప్పంద ఉద్యోగిగా విధుల్లో చేరారు. ఎంతో బాధలో ఉంటే తప్ప గవర్నమెంట్ హాస్పిటల్కి రారు. ఇన్ టైంలో తీసుకొచ్చి వాళ్ళకి కావాల్సింది చేసి మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ డ్రాప్ చేయటం, వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. వాళ్ళు హ్యాపీగా ఉంటే మేము హ్యాపీగా ఉంటాం. నా జీవితంలో నాకు ఎప్పుడూ తెలియని రోగాలు, మనుషులు, బాధలు అన్నీ నేను ఇక్కడికి వచ్చాక చూడగలిగాను సార్. నాకు ఇక్కడికి వచ్చే వరకు ఆ కష్టాలు, ఆ బాధలు నాకు తెలియవు. ఇక్కడికి వచ్చాక ఇన్ని రకాల బాధలు ఉంటాయి, ఇన్ని రకాల జబ్బులు ఉంటాయి అని నాకు ఇక్కడికి వచ్చాక అంబులెన్స్లో చేరాకే తెలిసింది. వదిలేసి వెళ్ళిపోదామని ఒక టైంలో అనుకున్నా కూడా నేను ఇక్కడ దాకా వచ్చిన జర్నీ ఆపకూడదని మళ్ళీ ముందుకు వచ్చాను. అందరూ జెంట్సే, లేడీస్ ఎవరు లేరు. అందరితోనూ వచ్చిన ఇబ్బందులు వాటినన్నీ దిగమింగుకొని నేను ఏదైనా సరే ఇక్కడే నిలబడాలి అని గట్టిగా నిలబడగలిగాను. కల్పనను చూసిన వారంతా నెల రోజులు కూడా చేయలేవని అన్నారు. రాత్రి పగలు విధులుంటాయి. ప్రముఖులొస్తే కాన్వాయ్తో కలిసి వెళ్లాలి. వేగంగా రోగుల్ని ఆసుపత్రికి చేర్చాలి. ఇవన్నీ చేయడం అంత తేలిక కాదని నిరుత్సాహపరిచారు. ఆ మాటలేవి కల్పనను కుంగదీయలేదు. ఆమెలో మరింత పట్టుదల పెంచాయి. 3 ఏళ్లుగా పురుషులతో సమానంగా అన్ని షిఫ్టుల్లోనూ విధులు నిర్వర్తిస్తూ గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె పట్టుదలకు, వృత్తి పట్ల నిబద్ధతకు ఇతర డ్రైవర్లు సలాం కొడుతున్నారు. కల్పన గారి గురించి చెప్పాలంటే నేను చూసినప్పటి నుంచి కూడా ఆమె ఎంతో కష్టపడి ఇక్కడ ఎమర్జెన్సీ సర్వీస్కి రావటం, ఎమర్జెన్సీ కేసులు ఒక హాస్పిటల్ నుంచి ఒక హాస్పిటల్ షిఫ్ట్ చేయడం, లేదా సీన్ నుంచే ఒక హాస్పిటల్ షిఫ్ట్ చేయడం. నాకు తెలిసి మొన్ననే కాకినాడ తర్వాత వైజాగ్ కూడా ఒక ఎమర్జెన్సీ కేసుని తీసుకెళ్ళినట్టు నాకు సమాచారం ఉంది. ఈ మహిళా లోకానికి కూడా ఈమె స్ఫూర్తిదాయకం అని చెప్పి నేను చెప్తా ఉన్నాను. చాలా ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి పేషెంట్ చాలామంది మేము చూసాం. అట్లాంటి సిచ్యువేషన్లో కూడా యాక్చువల్ చెప్పాలంటే అంటే మేమే కొంచెం భయపడుతూ ఉంటాం కొన్ని కేసులు చేయడానికి కూడా. అలా ఆ కేసులు చేయడానికి కూడా వెనకాడికి వేయకుండా ఆమె చేయడం అనేది హర్షించదగ్గ విషయం అనేది చెప్తూ ఉన్నానండి. జెంట్స్నే ఇబ్బంది పడతాము మనం కేసులు చూసి అవి చూసి. అలాంటిది కల్పన గారు చాలా ధైర్యంగా, చాలా డైరింగ్ అండ్ డాషింగ్గా, డైనమిక్ ఉమెన్గా చాలా బాగా వెహికల్ తోలుతారు. నైట్ డ్యూటీలు ఉంటాయి, మళ్ళీ డే డ్యూటీలు ఉంటాయి. రైతురి పగలు కూడా సమానంగా మగవాళ్ళతో పాటు సమానంగా ఆమె డ్యూటీ చేయడం గర్వంగా ఉంటుంది. నచ్చిన కొలువు నలుగురికి సాయపడే అవకాశం కాబట్టే కష్టమైన నిబద్ధతతో విధులు నిర్వర్తిస్తున్నారని చెబుతున్నారు కల్పన. 3 ఏళ్ల సర్వీస్లో ఎన్నో
నిండు ప్రాణాలను తన చేతుల మీదుగా కాపాడారు. సకాలంలో ఆసుపత్రికి తీసుకెళ్లి వారిని రక్షించగలిగారు. తన వృత్తి తనకెంతో సంతృప్తినిచ్చింది. కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటిని అధిగమించి తన ప్రయాణం కొనసాగిస్తున్నానని చెప్పారు. మరింత మందికి సేవ చేస్తూ ముందుకు సాగాలని కోరుకున్నాం. కెమెరామెన్ సాయితో సూర్య, ఈటీ న్యూస్, విజయవాడ.